ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రోజంతా హీట్ ఎక్కించిన తెలంగాణ శాసనసభ్యులు సాయంత్రం ఒక్కసారిగా గెటప్ మార్చారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పోటీపడి రక్తి కట్టించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడంతో పాటు రాష్ట్ర ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో గద్దర్గా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అలరించగా, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మేజర్ చంద్రకాంత్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఇక మంత్రి వాకిడి శ్రీహరి ఏకపాత్రాభినయంతో తనలోని కళాకారుడిని చూపించారు. ఆదివాసి పండక్కి కోయదర అడవికి వెళుతున్నాడు. ఎక్కడ జంతువు ఉన్నదని చూస్తున్నాడు. అదిగో శబ్దం, అదిగో శబ్దం, అదిగో చల్ చల్ ధల, అదిగో శబ్దం. అదిగో అదిగో శబ్దం, ధన 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 ధన. అదిగో కోయదర ఉగ్ర రూపంతో విల్లును ఎక్కుపెట్టి ఎక్కడ జంతువు దొరుకుతుందో అని ఎదురు చూస్తూ కాపు కాసి మాటు వేయడానికి, వేటు వేయడానికి ఎదురు చూస్తున్న కోయదర అదిగా తన విశ్వరూపాన్ని చూపిస్తూ అడవిలో విల్లంబును ఎక్కుపెట్టి, అడవిలో విల్లంబును ఆనాడు ఏదైతే కర్ణుణ్ణి నీ కులం ఏది అని అడిగి ద్రోణాచార్యుడు అవమానపరిచి పంపిస్తా ఉంటే, అదే సభలో ఉన్నటువంటి దుర్యోధనుడు లేచి, ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతుల కింద నిల్వ అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా, నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అట్టి దుభిక్షాకరమైన నీ సంభవం పెట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము, ఇంత ఏళ అశ్వత్పితామహుడు, కులుగ్రవుద్ధుడు, శాంతనవుడు శివసముద్ర గంగానేదో గంగా కడుపులో చెరియించలేదా, ఈయనదే కులము, నాతో చెప్పింతువేమయ్యా, మా వంశనుకు మూల పురుషుడు దేవుడు వరిష్ఠుడు కాదా, ఆయన పంచమ జాతి అందు శక్తిని, ఆ శక్తి పరాచరణి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా తల్లితో అంబాలికని, అంబాలికతో మా తాతను, మా పినతల్లి అంబాలికతో మా పాండురాజును కనలేదా, సందర్భావసరంలో బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైంది కాగా నేడు కులము కులము. శాసనసభ్యులు అభినయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఆసక్తిగా తిలకించారు. చప్పట్లతో ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచారు.